రాజకీయాలు చేయడానికి 2014 నుంచి 23 వరకు ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని. తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు, తెలంగాణ కవులను పట్టించుకోలేరు, తెలంగాణ కళాకారులను పట్టించుకోరు, తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేరు. ఇప్పుడేమో అన్నీ మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా? ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా? అవమానించిర్రు, అవహేళన చేసిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, ఇంకా సెక్రటరీకి రాకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించిర్రు. ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చే అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీస్తాడంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవబాంబు అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వెంత, నీ స్థాయి ఎంత? వస్తుంది డిసెంబర్ 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గ పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు డిసెంబర్ 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ యావత్ ప్రజానికం గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు. ఈ పిట్టలతోని, ఈ డ్రామారావుతోని ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలా సుఖంగా లేరు. ఈ మాట చిల్లర మాటలు, చిల్లర చేష్టలు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత మీకుందా? కల్వకుంట్ల రామారావు గారు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? ఒక్కసారి చెప్పగలుగుతావా? నేను కల్వకుంట్ల తారక రామారావు సన్నావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్ప ఇంకేమా నీ పాత్ర ఉందా? లేదు. నేను 2002లో పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ నువ్వు? అప్పుడు కూడా లేవు. అధికారంలోకి వస్తుంది కదా అని వచ్చేసి ఎమ్మెల్యే గెలిచేసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాపాడినా, తెలంగాణ ఉద్యమం నాతోనే అయింది అనే మాటలు మాట్లాడే తారక రామారావు గారు మీ మతి పూర్తిగా దొబ్బింది.